బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మరో ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా పోరాడి అంటే మంచి విజయాలనే రాబట్టుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 52% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మిగతా 32% గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడ ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వ్యూహం మార్చుకున్నట్లు కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 90% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారని ఆయన మొదటి నుంచి చెబుతూ వస్తూ ఉన్నారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ అలాగే ఇతరులు కూడా అధిక స్థానాల్లో అధిక గ్రామాల్లో గెలుస్తూ వచ్చారు. అంటే మొత్తం 100% గ్రామాల్లో 12,000 పైచిలకు గ్రామాల్లో సగం శాతం అంటే 50% మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక భిన్నమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎదురు దెబ్బ తాకే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్టు అయితే తెలుస్తూ ఉన్నది. అయితే ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది గుర్తుపై జరుగుతూ ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు గుర్తుపై జరగవు, అది స్వతంత్ర గుర్తుపై జరుగుతూ ఉంటాయి. కానీ స్వతంత్ర గుర్తుపై జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇంతలా పరాజయం చెందితే ఇక నేరుగా పోలింగ్ అనేది గుర్తుపై జరుగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ అయితే హస్తం గుర్తు, కారు గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ, ఇలా గుర్తులపై పొలిటికల్ పార్టీల గుర్తులపై జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది మరింత ప్రమాదకరంగా రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంటుందనేది రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అందుకని చెప్పేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషను ఇక వాయిదా పడే అవకాశం ఉంటుందనేది కూడా విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికను విశ్లేషకులు అయితే చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ముందస్తుగా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం మీద కోర్టులో దీనిపైన స్టే విధించడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇక క్షేత్రస్థాయిలో కూడా ప్రాబల్యం లేదు, ఖచ్చితంగా క్యాడర్ కూడా లేదు అన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎక్కువగా ప్రచారం చేశారు. ఇక ఎలాగైనా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తే మంచి విజయాలు 70 నుంచి 80% మధ్యలో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారన్న ఒక ఆలోచనతోటి వారు వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి పంచాయతీ ఎన్నికలకు వెళ్ళారు. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది నిర్వహించారు. ఫలితాలు కూడా వచ్చాయి. అయితే ఫలితాల్లో మాత్రం అనుకున్నంత విజయాలు మాత్రం రాలేదు. అది దాదాపు 52% మాత్రమే, 52% గ్రామాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ప్రత్యర్థి పార్టీలైనా ఇప్పుడు విపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు కలిపి దాదాపు 48% వరకు వారు అక్కడ కైవసం చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందనేది రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే దీని స్థానంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తే ఏదైనా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం అలాగే పీసీసీ వర్గం ఆలోచనలో పడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అనేవి అర్బన్ ఏరియాలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఇంటెలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు అనేది వారి ఆలోచన తెలుస్తూ ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ అంత మెజార్టీతో విజయం సాధించడంతో దాదాపు 26,000 మెజార్టీ అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే ఈ ఫలితాల ప్రభావం దానిపైన పడుతుంది అన్న ఒక ఆలోచనతోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ప్రస్తుతం వాయిదా వేసి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మేరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలపైన అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే బీఆర్ఎస్ మాజీ మంత్రి స్పందించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపైన స్పందించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డి గారు ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ లేని ఎన్నికలపైనే రేవంత్ రెడ్డి గారి గుయ్యమనేలా
ప్రజలైతే సమాధానం ఇచ్చారు. ఇక పార్టీ గుర్తుపై ఎన్నికలు జరిగితే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళే సాహసం చేయకపోవచ్చు అనేది ఆయన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. అలాగే కేటీఆర్ సైతం భువనగిరి సభలో మాట్లాడుతూ ఇక అఖండ మెజారిటీ సాధించి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టించారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం రిజల్ట్పై సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఈ ఎన్నికలే తమ విజయంగా వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. అదే అహంకారము అదే అసూయతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఓడిపోయినా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు బుద్ధి రాలేదు. అదే అహంకారపు మాటలు, అదే అనుమానపు మాటలు, అదే అసూయ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఓడిపోయారు, ప్రజలు బుద్ధి చెప్పారు, అయినప్పటికీ వారికి ఇంకా బుద్ధి రాలేదన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. దీనిపైన కూడా అంతర్గతంగా అలాగే పార్టీ కార్యవర్గంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో పార్టీ ఉన్నప్పుడు జరిగే ఏ ఎన్నికైనా అధికార పార్టీకి ఎంతో కొంత ఫేవర్గా ఉండాలి, ఎంతో కొంత తన బలాన్ని చూపించుకోగలగాలి. కానీ ఇలా కాస్త అంటే తక్కువ శాతం ఓటు నమోదై తక్కువ శాతం గ్రామాల్లో గెలవడం పట్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు జరుగుతుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అనే ఒక సంకేతాలు బయటకు వచ్చే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మరొక 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఒక రిజల్ట్ అనేది కాంగ్రెస్ పార్టీపై ప్రత్యక్షంగా ప్రభావం పడే అవకాశం ఉంటుందనేది విశ్లేషకులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వారికి ఉన్న ఏదైతే ఇంటెలిజెంట్ సర్వీస్ వారి ప్రకారం కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను బట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వేస్తే బాగుంటుందనేది కూడా వారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ ఉంటుందా లేదంటే జిహెచ్ఎంసీ నోటిఫికేషన్ ఫస్ట్ ఉంటుందా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కనుక వాయిదా వేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నదే కరెక్ట్గా అందరూ భావించే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీని ప్రమాదంలో నెట్టివేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి వర్గం వీరంతా ఏం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.